హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం జెండర్ అనే అంశం ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం. జెండర్ వివక్షతకు గల కారణాలు, జెండర్ సాధికారత ఏ విధంగా సాధించాలి అనే అంశాలు నేను మీకు తెలియచేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. స్త్రీలు మరియు పురుషుల మధ్య ఉన్న అసమానతలను తెలియజేసేదే జెండర్. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా స్త్రీలకు, పురుషులకు మధ్య ఉన్న అసమానతల తేడాలను జెండర్ వివరిస్తుంది. స్త్రీ పురుషులు సమాజంలో నిర్వర్తించే వివిధ రకాల పాత్రల్ని తెలుసుకోవడానికి ఈ జెండర్ అనే అంశం సహాయపడుతుంది. బాలబాలికల సెక్స్ రేషియో, బాలికల విద్య, వేతనాల చెల్లింపులో పురుషులతో సమానంగా లేని మహిళల వేతనాలు, రాజకీయాల్లో మహిళలకు ప్రాతినిధ్యం, మహిళలకు ఉద్యోగాల కల్పన, కార్యాలయంలో లింగ వివక్ష, తల్లిదండ్రుల ఆస్తిలో హక్కు లేకపోవటం, మహిళా శిశు సంక్షేమం కోసం బడ్జెట్ కేటాయింపుల్లో సమతుకం లేకపోవటం వంటి అసమానతలు ఇప్పటికీ మన సమాజంలో పెను సమస్యలుగా ఉన్నాయి. ఇవన్నీ మహిళల పట్ల వివక్షను తెలియపరిచే అంశాలే. పుట్టినప్పటి నుండి మగవారు మరియు ఆడవారు వివిధ సామాజిక నేపథ్యాలలో పెరుగుతూ వారి జీవితమంతా విభిన్న అనుభవాలను పొందుతారు. మన చుట్టూ ఉన్న సమాజం యొక్క ప్రభావం వలన మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని ఈ జెండర్ అనే అంశం బాగా ప్రభావితం చేస్తుంది. సమాజంలో నెలకొని ఉన్న లింగ ఆధారిత పద్ధతులు, సంప్రదాయాల ప్రభావం కారణంగా మగ మరియు ఆడవారు ఒక మూస ధోరణిలో తమ జీవన గమ్యాలను విభిన్నంగా ఎంచుకుంటారు. పురుషులు చేసే పనులు ఇవి, స్త్రీలు చేసే పనులు ఇవి. పురుషుల వేషధారణ ఈ విధంగా ఉండాలి, స్త్రీలు ఈ విధమైన దుస్తులు ధరించాలి అని సమాజం చెప్పకనే చెప్తూ ఉంటుంది. ఉదాహరణకు, మన సమాజంలో నీలం రంగును అబ్బాయిలకు, పింక్ రంగును అమ్మాయిలకు ఆపాదిస్తారు. మగపిల్లలకు తరచుగా తుపాకులు, కార్లు మరియు ట్రక్కులు వంటి సాంప్రదాయ పురుష పాత్రలతో సంబంధమున్న బొమ్మలు ఇవ్వబడతాయి. బాలికలకు తరచుగా ఆడపిల్లల బొమ్మలు, దుస్తులు మరియు వంటసామగ్రి వంటి సాంప్రదాయ స్త్రీ పాత్రలకు సంబంధించిన బొమ్మలు ఇవ్వబడతాయి. పిల్లల జీవితంలో తల్లిదండ్రులు లేదా ఇతర వయోజన వ్యక్తులచే ఈ ప్రభావాలు ఈ పాత్రలకు సరిపోయేలా వారిని ప్రోత్సహిస్తాయి. ఇది వ్యక్తిత్వం, కెరీర్ మార్గాలు లేదా సంబంధాలను ప్రభావితం చేస్తుంది. జీవితాంతం మగ మరియు ఆడ రెండు వేర్వేరు జాతులుగా చూడబడతాయి. నిజానికి జెండర్ అనేది మనం చూసే దృక్పథంలోనే ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. తరతరాలుగా జెండర్ ఆధారంగా మహిళల పట్ల చూపుతున్న వివక్ష వలన అన్ని రంగాలలో మహిళలు అభివృద్ధి చెందలేకపోతున్నారు. అందుకే జెండర్ ఆధారిత వివక్ష తగ్గించటానికి మన గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ సెర్ప్, మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా ముదితల్ నేర్వగరాని అవగాహన కలుగచేస్తోంది. ముద్దార నేర్పింపగన్ అని పెద్దల వాక్కు. అంటే మనం మనసు పెట్టి మహిళలను ప్రోత్సహిస్తే వారు చేయలేని పని ఏదీ లేదు అని అర్థం. జెండర్ సాధికారత ముఖ్య ఉద్దేశ్యం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సామాజిక మరియు ఆర్థిక వనరులపై పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు కలిగి ఉండటం, పురుషులతో సమానంగా వనరులపై నియంత్రణ కలిగి ఉండటం, వనరుల వినియోగంపై పురుషులతో సమానంగా నిర్ణయాధికారం కలిగి ఉండటం జెండర్ సాధికారతగా మనం చెప్పవచ్చు. జెండర్ దృక్కోణం అవలంబించటం ద్వారా సమర్థమైన హక్కులు, అర్హతలు పొందడం ద్వారా మహిళలు నాణ్యమైన జీవన విధానం పొందగలుగుతారు. అభివృద్ధి ప్రక్రియలలో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించడం కోసం సురక్షిత వాతావరణాన్ని కల్పించడం, తద్వారా మహిళల చైతన్యాన్ని పెంపొందించడం అనేది జెండర్ సాధికారత క్రిందకు వస్తుంది. అందుకే ప్రతి స్వయం సహాయక సంఘం ఈ జెండర్ అంశాన్ని తమ సమావేశాల్లో ఒక చర్చనీయాంశంగా తీసుకుని తమ చుట్టుపక్కల మహిళల పట్ల జరుగుతున్న వివక్షను ఎదుర్కొని ప్రతి ఒక్కరూ సాధికారత సాధించే దిశగా కృషి చేయాలి. ప్రతి సంఘంలో ఒక జెండర్ పాయింట్ పర్సన్ని ఎంపిక చేసుకోవాలి. గ్రామైక్య సంఘ స్థాయిలో అందరూ జెండర్ పాయింట్ పర్సన్లు కలిపి ఒక జెండర్ కలెక్టివ్గా ఏర్పడి గ్రామైక్య సంఘ కార్యనిర్వాహక సభ్యులతో కలిసి సోషల్ యాక్షన్ కమిటీగా ఏర్పడాలి. ఒక గ్రామ పంచాయతీలో ఉన్న అన్ని సోషల్ యాక్షన్ కమిటీలు కలిపి ఒక జెండర్ ఫోరంగా ఏర్పడాలి. ఈ జెండర్ ఫోరంల నుండి మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో జాయింట్ యాక్షన్ కమిటీలు ఏర్పాటు చేసుకుని జెండర్ సాధికారత కోసం పాటుపడాలి. ఈ కమిటీల ద్వారా స్వయం సహాయక సంఘ సభ్యులు, ఒంటరి మహిళలు, అక్రమ రవాణాకి గురి అయినవారు, గృహ హింసకి గురి అయినవారు, దేవదాసీలు మరియు హెచ్ఐవి పాజిటివ్ సోకిన మహిళలు, కిషోర బాలికలు మొదలైన వారిని గుర్తించి వారికి తగిన అవగాహన కల్పించటం ద్వారా వారిని సాధికారత దిశగా నడిపించాలి. ఇది మనం జెండర్ సాధికారత ద్వారా సాధించవలసిన లక్ష్యం. ఈ దిశగా అందరూ తప్పనిసరిగా కృషి చేస్తారని ఆశిస్తున్నాము.